Hello, welcome to Eagle Health. This is Prasad Vannam Reddy. I am a neurosurgeon. Today's topic is on epilepsy. మూర్ఛ వ్యాధికి వయసును బట్టి మూర్ఛ వ్యాధికి ఉన్న అంటే సివియరిటీని బట్టి ట్రీట్మెంట్ ముఖ్యంగా డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. పిల్లల్లో వచ్చే వాటికి ఫస్ట్ టైం ఎప్పుడు సీజర్ వచ్చినా చిన్నపిల్లల్లో మందులు డైరెక్ట్గా పెట్టడం మంచిది కాదు. మందులు ఏమైనా సరే బ్రెయిన్ మీద డెఫినెట్గా వాటి ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది. కొంతసార్లు మందులు వాడటం వలన తలనొప్పి రావడం, మందులు వాడటం వలన పిల్లలు ఎక్కువ నిద్రపోవడం, మందులు వాడటం వలన చదువులో శ్రద్ధ చూపించుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మూర్ఛ వచ్చినంత మాత్రాన వాళ్ళకి మందులు పెట్టాల్సిన అవసరం లేదు. అన్లెస్ ఈ స్కాన్లో కానీ వీటిలో మిగతా పరీక్షల్లో కానీ ఏమైనా తేడా ఉంటే తప్పనిసరిగా పెట్టాల్సి ఉంటుంది. రెండోసారి ఫిట్ రావటం అదే రకంగా ఫస్ట్ టైం ఎలా వచ్చిందో మళ్ళీ రెండోసారి కూడా అలా రావడం జరిగితే మాత్రం తప్పనిసరిగా మందులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫెబ్రైల్ కన్వల్షన్స్ అని 3 ఏళ్ల లోపల వచ్చే వాళ్ళని మాత్రం జాగ్రత్తగా వాళ్ళకి క్రమ ప్రకారం వాళ్ళకి మందులు ఇవ్వటం, వాళ్ళని ఫాలోఅప్లు పెట్టుకోవడం మాత్రం తప్పనిసరిగా చేయాలి. ఈ రోజుల్లో పిల్లలకు కూడాను సేఫ్గా వచ్చే మందులు చాలా ఉన్నాయి. కానీ ఒక్కొక్కటి 8 గంటలకు వేసుకోవాలంటే తప్పనిసరిగా 8 గంటలకే వేసుకోవాలి. 12 గంటలకు వేయాలి మందులు 12 గంటలకే వేసుకోవాలి. ఇది మాత్రం మామూలుగా మిగతా మందుల్లా కాకుండాను మూర్ఛకు సంబంధించిన జబ్బులు మాత్రం క్రమ ప్రకారం వేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం. అలాగే ఇప్పుడు ఇన్ఫెక్షన్లు, గడ్డలు, లేకపోతే క్యాన్సర్లు, లేకపోతే టీబీ ఉన్నాయనుకుంటే వాటికి సంబంధించిన మందులు పెట్టుకోవడం తప్పనిసరి. మూర్ఛ అనేది ఒక ఎక్స్ప్రెషన్, మూర్ఛ అనేది సిమ్టమ్. అంతేగాని దానికి ఉన్న కారణాన్ని వదిలేసి కేవలం మూర్ఛకు మాత్రమే మందులు ఇచ్చుకోవడం అనేది మంచి పని కాదు. ఎప్పుడైనా సరే ఫిట్స్ వచ్చినప్పుడు ఫిట్స్ మందులు రాసి పంపించేస్తూ ఉంటారు కొంతమంది. అదేంటంటే అది చాలా తప్పు విషయం. ఎందుకంటే వీ మే బీ మిస్సింగ్ ఏ సీరియస్ డిసీజ్ ఇన్ ద బ్రెయిన్. సీరియస్ డిసీజ్ అని ఎందుకంటున్నామంటే దానివల్ల ప్రాణాపాయం ఉంటుంది. మూర్ఛ వల్ల ప్రాణాపాయం ఉన్నా లేకపోయినా అది చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంటుంది. అది రకరకాల పేర్లు యూజువల్గా ఏంటంటే స్లీప్లో వచ్చినా, పడుకునేటప్పుడు వచ్చినా చేసినా, లేకపోతే మూర్ఛ వలన ఫ్లాట్గా ఉన్నప్పుడు యాస్పిరేట్ చేసుకోవడం జరిగినా మనకి అవాయిడబుల్ కాంప్లికేషన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుందన్నమాట. అది కాకుండా అసలు ఏ కారణం వలన ఫిట్స్ వస్తున్నాయో చూసుకోవడం మనం మర్చిపోతే మాత్రం ఆ లోపల ఉన్న జబ్బు పెరగటం, దానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోవటం వల్ల దానివల్ల ప్రాణాంతకం అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఏమైనా గడ్డలు ఉన్నా సరే, ట్యూబర్క్యులోసిస్ ఉన్నా సరే, లేకపోతే క్యాన్సర్ ఉన్నా సరే వాటిని తీసేయటం ప్రాథమికమైన వైద్య కింద వస్తుందన్నమాట. టీబీ ఏమిటంటే మనకి ఇప్పుడు ఈ రోజుల్లో మందులతో చాలా మటుకు కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి టీబీకి సంబంధించిన మందులు పెట్టుకోవడం ఎక్కువ రోజులు పెట్టాల్సి వస్తుంది. ఇదేంటంటే బోన్ జాయింట్లకి, బ్రెయిన్కి సంబంధించిన టీబీకి ఎక్కువ రోజులు వాడాలి మందులు. ఊపిరితిత్తులకు సంబంధించిన 6 నెలలు వాడతారు కొంతమంది 3 నెలలు వాడతారు. కానీ బ్రెయిన్లో వచ్చింది మాత్రం కనీసం 18 నెలల నుంచి 24 నెలల వరకు మందులు ఇచ్చుకుంటూ ఉంటారు. అలాగే క్యాన్సర్కి సంబంధించిన వైద్యం పరిపూర్ణంగా చేయాలంటే ట్యూమర్ తీసేయడం ఫస్ట్ స్టెప్. దాని తర్వాత గడ్డకున్న లక్షణాలు బట్టి కరెంట్ పెట్టడమా, లేకపోతే క్యాన్సర్కి సంబంధించిన మందులు వాడటం మాత్రం చేయాలి. ఇవి చేయటం వల్ల ఏమిటంటే ఫిట్స్ కంట్రోల్ అవుతామే కాకుండాను పేషెంట్ కూడా కంఫర్టబుల్గా లైఫ్ మనం ఏర్పాటు చేసినట్లు మనకి ఏర్పాటు చేయడానికి అవకాశం దొరుకుతుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.